అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేబోతున్నాను. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. ఎందుకు ఇప్పుడు బయట పెట్టలేదు? ఇది మాట్లాడి 2 రోజులైంది. హత్య తేలిపోయిందట, అన్ని ఆధారాలు ఆయన దగ్గర వచ్చేసాయి. అయినా మరి ఎందుకు దాచుకుంటున్నారు? ఇన్ని ఆధారాలు ఉన్నాయని మీరు అప్పుడే చెప్పి 2 రోజులైంది. ఇప్పుడు వరకు ఎందుకు బయట పెట్టలేదు? అది హత్య అని మీరు కన్ఫర్మ్ చేశారు, దానికి సంబంధించిన ఆధారం ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు ఉన్నాయి హత్య అని చెప్పి జనాలను మాత్రం నమ్మిస్తూ జనాలను మాత్రం మత్తులో పెడుతున్నారు? వాస్తవాలు ఎందుకు బయట తీసుకురావట్లేదు? మన దగ్గర మడ్రని ఆధారం ఉన్నప్పుడు వాడు ఎవడో జాగ్రత్త పడిపోతాడు, పోలీసులు మనల్ని కంట్రోల్ చేస్తాడు అన్నప్పుడు ఆ ఆధారాన్ని సీక్రెట్ గా పట్టుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వాలి కదా. మీకు ఆ డౌట్లో ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి ఇవ్వలేదు, మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, మీరు యూట్యూబ్లోనూ తెలియజేయలేదు, కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది హత్య కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఇది ప్రజలు తప్పుదా పట్టించడం కదండి. పరువు పోతుందండి, పరువు పోతుంది. క్రిస్టియన్స్ అంటే విలువ లేకుండా పోతుంది. ఎవరో కొంతమంది మీలాంటి వాళ్ళు మరి ఏం ఆశించేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇలా చేయడం వల్ల అమాయకమైన క్రైస్తవులు అదే నమ్మి చంపేశారట పాస్టర్ గారిని అని వాళ్ళు 10 మందితో మాట్లాడడం వల్ల ఆ 10 మంది దగ్గర చులకన అవుతున్నారండి. 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరకు మీరు రావాలి అని అంటూ బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతుకొసేశారు. అనేది ఉన్నాయి, ఎవరో కావాలని రప్పించారు, కావాలని చంపేశారు అని ఇలాంటి ఒక కథలు క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే వీకేఆర్ గారు? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, నేను మిమ్మల్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను రండి, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తాను రండి, లేదా అక్కడ దాకా వద్దండి అంటే నేను హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాను రండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు రండి, మనం పెడదాం, మనం ప్రెస్ మీట్ పెడదాం. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే పోలీసులు మిమ్మల్ని ఎవరైనా కట్టడి చేస్తారని మీకు భయం ఉంటారని నేను ఉంటాను, మహాసేనలు ఉంటారండి. నిజంగా మీ దగ్గర ఉంటే, లేకపోతే లేవని చెప్పేయండి. మహాసేన రాజేష్ ఎవరయ్యా, ఏ పాస్టర్లయ్యా కేసును తప్పుదారి పట్టించేది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాం సేవకులుగా. మాకు అనుమానం ఉంది, ఇదే స్టాండ్ మాది, ఇది అనుమానాస్పద వృత్తి అని అనుకుంటున్నాం, ఇదే స్టాండ్ మాది. మరుసటి రోజు మాట్లాడే వీడియో అనుమానాస్పద వృత్తి అంటాడు మళ్ళీ ఆయన. దాని ముందు మాట్లాడిన వీడియో, దాని ముందు రోజు మాట్లాడింది కన్ఫర్మ్ హత్య, కన్ఫర్మ్ ఆయన విజయవాడ రప్పించారు, కన్ఫర్మ్ ఆయన క్రిస్టియన్స్ అని చెప్పి గొంతుకోసారు అన్న ఇదే పెద్ద మనిషి. మరి 2వ రోజుకి వచ్చేటప్పుడు మళ్ళీ అనుమానాస్పదం అంటాడేంటి? ఆయన ముందు రోజు ఆ వీడియో మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను ఒక వీడియో, ఆ వీడియో కొంచెం డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. ఇది కంపల్సరీ హత్య అన్నారు కదా, మీరు రావాల్సి ఉంటుంది, నేను మీకు నోటీసులు ఇప్పించానని రప్పిస్తాను, మీరు కేసును తప్పుతో పట్టిస్తున్నారు, క్రిస్టియన్స్ తప్పుతో పట్టిస్తున్నారు, కంపల్సరీ దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నేను మాట్లాడిన వీడియో తర్వాత ఆయన ఇచ్చిన వీడియో ఇది. అనుమానం అన్నాడు మళ్ళీ. ఎందుకంటే అలా తప్పుదారి పట్టించడం ఎందుకు? 2 మాటలు ఒకే మాట మీద ఉన్నాను ఎలా చెప్తారు వీకేఆర్ గారు? మీరు ముందు రోజు ఇప్పుడే కదా వినిపించాను నేను, 100% హత్య, దాని ఆధారాలు ఉన్నాయన్నారు. 2వ రోజుకి వచ్చేటప్పుడు అనుమానాస్పద మృతి మాట 2 నాలుగులు మార్చారు. దేవుడు ఎలా చెప్పాడా? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, తప్ప మధ్యలో ఉండొద్దని చెప్పాడు కదా దేవుడు. నువ్వు అయితే హత్య అనే దాని మీద ఉండు, లేదా అనుమానాస్పద మృతి అనే దాని మీద ఉండు. నువ్వు ముందు రోజు ఏమో హత్య అంటావు, మరుసటి రోజు అనుమానం అంటావు, ముందు రోజు ఆధారాలు ఉన్నాయంటావు, మరుసటి రోజు దానికోసం ప్రయత్నిస్తానంటావు. ఏంటండి ఇది? మారిపోయింది, ఇప్పుడు ఎలా మారింది ఆలోచించండి అయ్యా. పదవుల కోసమా, అధికారుల కోసమా, లేక ఘనత కోసమా, పేరు కోసమా, ఎవరైనా తృప్తిపరచడం కోసమా అభిప్రాయాలు మార్చేసుకుంటున్నది ఎవరన్నా? భావించన్నా మళ్ళా నా మీద ఏదో వీడియో చేయాలని అనుకో. డే 1 చెప్పాను నేను 90% యాక్సిడెంట్ అని. ఈ రోజు చెప్తున్నాను 99% యాక్సిడెంట్ అని. రాసుకోండి, 99, ఇక 1% ఉంది. నేను ఎప్పుడు ఆ మాట మీద నిలబడ్డాను. మాట మార్చింది మీరే. 2 మాటలు హత్య అన్నారు, కన్ఫర్మ్ అన్నారు, గొంతు కోసారు విజయవాడ అన్నారు, మళ్ళీ ఇప్పుడు అనుమానాస్పద మృతి అన్నారు. అయితే మీలాగా నేను సెంటిమెంటల్గా జనాలకు చెప్పలేనండి, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఆ అగ్రెసివ్గా ఉండడంతో నేను అంత జాలిగా ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నట్టు మాట్లాడుతూ ప్రజల్లో ఆ సింపతి కార్నర్లో తీసుకెళ్ళలేను. ఏం చేస్తాం, కొన్ని బాడీలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది, ఇది కూడా అంతే.